తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నమస్కారం గురుగారు. హరిత గారు నమస్కారం అండి. గురుగారు, ధనుసు రాశి వాళ్ళని దగ్గర నుంచి చూస్తుంటే ఒక రకంగా చెప్పాలంటే భయం వేస్తుంది, బాధ అనిపిస్తుంది కూడా. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి కనపడుతుంది కళ్ళ ముందు. చిన్న చిన్న కాళ్ళకి సంబంధించిన దెబ్బలు తగలడం, ఈ అర్ధాష్టమ శని ప్రభావం అంతా కూడా కనిపిస్తూ ఉంది. సో వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? ఈ జూన్ నెలలో సూర్యుడు కుజుడు మార్పు వీళ్ళకి కలిసి వస్తుందంటారా, లేకపోతే ఇంకా నెగిటివ్ ఎఫెక్ట్స్ని ఇస్తుందా? ఎలా ఉండబోతుంది ఈ జూన్ నెలలో వీళ్ళకి? ధనుసు రాశి వాళ్ళకి గురించి ఎగ్జాక్ట్గా తెలుసుకోవాలంటే మనం ఉగాది రాశి ఫలాలు చేసాం, అందులో పరిహారాలు కూడా చెప్పాం. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఇంకొకసారి చూడాలి. చాలామంది ఏంటంటే ఏమంటే మేము రకరకాల వాళ్ళు చూస్తున్నాం, కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ నా దగ్గరకు వస్తారు. మీరు రకరకాల వీడియోలు చూసి మీ కన్ఫ్యూజన్ నేను ఎక్కడ క్లారిఫై చేయాలి, కష్టం కదండి. నాది ఒకసారి చూడండి, నాది బాగుంటుంది. ఎందుకంటే నేను మహర్షులు ఇచ్చిన జ్ఞానాన్ని సంస్కృత శ్లోకాలతో చక్కగా చెప్పి వినిపిస్తున్నా. లైక్ హార్వర్డ్ కేస్ ప్రెజెంటేషన్ లాగా. ఓకే, థియరీ ఉంటుంది, ప్రాక్టికల్ ఏం జరుగుతుందో చెప్తూ ఉన్నా. అట్లా మహర్షులు ఏం జ్ఞానం ఇచ్చారు నాకు రియల్ లైఫ్లో, మీరు చెప్పారు మీ ఇన్సిడెంట్స్ ఒకరికి జరిగిందని, ఇలాంటి మనం డిస్కస్ చేస్తూ ఉంటే అది వర్సెస్ ఇది రెండు జరుగుతూ ఉంటుంది. సేమ్ మీరు చెప్పిన విధంగానే దాని ఇష్టం. నిజంగా వాళ్ళని చూస్తుంటే వీళ్ళకి తట్టుకోగలుగుతారా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఉంటుందండి, ఆ క్రైసిస్లో పడిపోతారండి వీళ్ళు. జాబులు పోవటం కానివ్వండి, ఇంటికి సంబంధించిన విషయాల్లో ప్రాబ్లమ్స్ ఉంటా ఉంటాయి. 4వ ఇంటిని సుఖ స్థానం అంటారు. సుఖం అంతకుముందు ఎక్కడెక్కడ పడుతున్నారో మొత్తం ఎగిరిపోతుంది. సుఖం ఎక్కడ వస్తుంది? భార్యాభర్తలు, ఇంటికి సంబంధించిన, బంధువులకు సంబంధించి నిద్రపోవటాలు, తర్వాత మనకి అప్పటిదాకా లగ్జరీగా కంఫర్ట్ ఏదుందో మొత్తం ఎగిరిపోతాయండి. అందుకని చెప్పి ఇటుకు మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. రెమెడీ. ఈ ధనుసు రాశిలో వాళ్ళు ఈ టైంలో పెళ్ళిళ్ళు ఆలోచన చేయొచ్చు అంటారా? పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, తర్వాత స్థిరాస్తులు కూడా కొనవచ్చు. ఎందుకంటే అందులో ప్రాబ్లం ఏముండదు. బట్ వీళ్ళకి మెయిన్ ఇంటర్ పర్సనల్ స్కిల్స్. పెళ్లి బాగానే ఉంటుంది, పెళ్ళి అయిన తర్వాత కాపురంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 4th హౌస్ ఇంట్లో గొడవలు అయ్యే అవకాశం ఉంది. ఇంటికి సంబంధించిన విషయాలు చాలా సెన్సిటివ్ అయిపోతారు వీళ్ళు, బరాయించలేరు. అంతకుముందు ఏదైనా జరుగుతుంటే బాగానే ఉంటుంది, ఇప్పుడు అదే మైండ్. కొన్నాళ్ళు ఈ పెళ్లి అనేది పోస్ట్ పోన్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలా చేయమని చెప్పనండి. టైం బాగాలేదని తెలుసు, కౌన్సిలింగ్ ఉండాలి. అందుకని రాశి ఫలాలు తెలుసుకోవాలి. మనకి గుళ్ళల్లో జాగ్రత్తగా ఉండాలి. ఓకే, నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి శని వల్ల, అందుకని వీళ్ళు కొంచెం స్థిమితంగా ఉండటం, పరిహారాలు ఎక్కువ చేసుకోవటం. ఏదన్నా జరిగినా కానీ దాని గురించి సీరియస్గా తీసుకోకూడదు, అలా వదిలేసేయాలి. ఇప్పుడు ప్రతిదీ కాదు కదండి, సడన్గా జాబ్ పోయింది, అయ్యో జాబ్ పోయిందని ప్యానిక్ కాకూడదు. పోతే ఇంకోటి తెచ్చుకుంటాం. ఒకరోజు మీరు సంపాదించుకున్న జాబే కదా అది, మళ్ళీ వస్తుంది. అది గ్యాప్ వచ్చింది, గ్యాప్లో ఆధ్యాత్మిక టైం స్పెండ్ చేయటం, మిమ్మల్ని రీఇన్వెంట్ చేసుకోవటం. శని వల్ల రెండు ప్రాబ్లమ్స్ అండి. ఒకటి డిసిప్లైన్ లైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తాడు, రెండు వచ్చేటప్పటికి ప్రతిదీ స్లో అవుతుంది. ఆ స్లో చేస్తారనమాట. ఆ స్లో చేయటానికి వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. బట్ ఇదంతా ప్రిపరేషన్ ఫర్ ది నెక్స్ట్ బెస్ట్ లక్. నెక్స్ట్ ఒక స్టెప్ హై లెవెల్కి ఎక్కాలంటే ఈ మెట్లని అవ్వాలి. సో దీంట్లో ఈ స్లో అయిన టైంలో బాధపడుతూ కూర్చోవటమా, యోగా చేసుకోవటం, మెడిటేషన్ చేసుకోవటం, బుక్స్ చదవటం, వేరే వాళ్ళకి సేవ చేయటం, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. బట్ డైరెక్షన్ డిఫరెంట్గా స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా చేసుకుంటూ ఉండాలి. జూన్ మంత్ కనుక చూసుకుంటే కొంచెం ఛాలెంజింగ్గా ఎక్కువగా ఉంది, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏమైనా ఉంటే పోస్ట్ పోన్ చేసుకుంటే చాలా బెటర్. కొత్తగా బిజినెస్లు చేయటం, ఇన్వెస్ట్మెంట్లు చేయటం, లేదంటే ఏదైనా ట్రిక్కీగా పనులు చేద్దాం, స్మార్ట్గా చేద్దాం పనులు, అలాంటివి ఏమి చేయకుండా వదిలేసి ఉన్నదాన్ని సింపుల్గా చేసుకుంటే చాలా బెటర్. ఇంపార్టెంట్ డెసిషన్ పోస్ట్ పోన్ చేసుకుంటే ఇంకా మంచిది. పర్టికులర్గా జూన్ 15 నుంచి జూన్ 25 వరకు, అంటే లాస్ట్ పార్ట్ ఆఫ్ జూన్ మంత్లో గ్రహాలు వీటి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత ఆ 15 days వదిలేసి చేసుకుంటే చాలా మంచిది. ఆ టైంలో వీళ్ళు కొంచెం యాత్రలు చేయటం కానివ్వండి, ఇంట్లో ఆధ్యాత్మికంగా ఉండటము, స్తోత్రాలు చదువుకోవటం, హనుమాన్ చాలీస చదువుకోవటం, ఇవి చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. మనం ఎలా ఉండబోతుందో చూద్దామండి. ఇందులో మూల 1, 2, 3, 4 పదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పదం అంతా. మూల నక్షత్రం కూడా ధనుసు రాశి గురుగారు? అవునండి, అది అమ్మవారు నక్షత్రం, మూల నక్షత్రం. సూర్యుని యొక్క సంచారం మిథునలో, బుధ సంచారం మిథున రాశిలో, శుక్రుడు మీనరాశిలో, కుజుడు సింహరాశిలో వెళ్తూ ఉన్నారండి. మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళు యాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శారీరకంగా టైర్డ్నెస్ ఎక్కువగా ఉంటుంది, గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పుత్రుల ద్వారా అంతకుముందు వీళ్ళకి ఏదైనా కనుక బెనిఫిట్ ఉంటే ఆ పుత్రుల ద్వారా, సంతానం ద్వారా వచ్చే ఆ బెనిఫిట్ ఆగిపోతుంది వీళ్ళకి. ఇప్పుడు కొంతమంది ఫారిన్ నుంచి డబ్బులు పంపించటము,
తల్లిదండ్రులు చూస్తున్నారు, వాళ్ళకి అయ్యే ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళు ఆగిపోయి వీళ్ళకి వాళ్ళ నుంచి రావాల్సిన సపోర్ట్ వీళ్ళకి రాదు. ఇది మనకి సమరీ కనుక చూసుకుంటే. డీటెయిల్ కనుక చూసుకుంటే సూర్యుడు వల్ల ఏమవుతుందంటేనండి, సామంత జన విద్వేష దారాపేడ సుతామయ ఉత్సాహభంగకారిణి గోచారస్తే రవే సప్తమిగే రవి అని చెప్తారు. అంటే ఏమవుతుందంటే వీళ్ళ కింద ఎంప్లాయీస్ ఉన్న, సపోర్టింగ్ స్టాఫ్ ఉన్న, మెయిడ్స్ ఉన్న, ఇలాంటి వాళ్ళకి కార్ డ్రైవర్స్ ఉన్న, వాళ్ళ ద్వారా వీళ్ళకి సపోర్ట్ రాక వాళ్ళు వీళ్ళని ద్వేషిస్తారు. ఓకే. తర్వాత దారాపీడ సుతామయం, భార్యకి పిల్లలకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉత్సాహ భంగకారిణి, వీళ్ళు ఎనర్జెటిక్గా ఏదైనా పని కనుక చేస్తూ ఉంటే దానికి ఏదో ఒక ఆటంకాలు వచ్చేస్తాయి. చక్కగా వెళ్దాం అనుకుంటారు ఎక్కడికో, ఏదో ఒక ఆటంకం. ఏదైనా మంచి ఫంక్షన్కి వెళ్దాం అనుకుంటారు, ఒక ఆటంకం. లేదంటే ఒక చక్కగా మంచి బిజినెస్ చేద్దామని అనుకుంటూ ఉంటారు, లేదంటే ఒక ఇన్వెస్టర్స్నో లేదంటే ఒక ప్రాజెక్ట్ వర్క్నో ఏదో చేసుకుందాం అనుకుంటూ ఉంటారు. టీంతో కలిపి బయటకు వెళ్దాం అనుకుంటారు. వాళ్ళు ఉత్సాహంగా స్టార్ట్ చేస్తే ఆ ఉత్సాహాన్ని ఆటంకపరుస్తూ ఏదో ఒక వాళ్ళకి ఆటంకాలు వస్తుంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని పర్టికులర్గా జూన్ 15 నుంచి 25 ఈ యొక్క 10 days చాలా ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కుజుడు 9వ ఇంట్లో ఉండటం వల్ల ఇది కూడాను అంత మంచిది కాదు. ఓవర్ ఎక్స్పెండిచర్, విపరీతమైన ఖర్చులు చేయటం, తర్వాత స్టమక్ పెయిన్స్, శత్రువుల వల్ల భయం, ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుజుడు 9వ ఇంట్లో చూడటం ఏమవుతుందంటేనండి, శోషణం, దేహపీడనం, స్థాననాశ విరోధం అంటే వీళ్ళకి ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో ఇబ్బంది జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పదవి కోల్పోవటం, జాబ్ పోవటము, ఇలాంటివి. దాంతోపాటు విరోధులు కూడా ఎక్కువ అవుతారు ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో. ఆశనాచ అంటే ఏమవుతుందంటే అన్నం టయానికి తినకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇదంతా కుజుడు వల్ల. అయితే వీళ్ళకి బాగా ఉపయోగపడే ఒక గ్రహం ఏంటంటేనండి, శుక్రుడు వీళ్ళకి విపరీతమైన యోగ్యతను తీసుకొని వస్తూ ఉన్నారండి. శుక్రుడు వీళ్ళకి 5th హౌస్లో ఉండి 11th హౌస్ని చూడటం వల్ల మంచి పొజిషన్లో ఉన్నారు. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఈ బాధల నుంచి కొంచెం వీళ్ళకి రిలీఫ్ వచ్చేది ఎక్కడి నుంచి అంటే వీళ్ళ వల్లే. వీళ్ళకి ఏమవుతుంది, దాసి మృత్యు జనలాభ, నిత్యం మృష్టాన్న భోజనం, ధనధాన్య అభిష్టార్థ, పంచమస్తే శుక్రే భృగో అని మనకు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఏమవుతుందంటేనండి, దాసీ వృత్తి జనలాభం అంటే వీళ్ళ కింద పనిచేస్తున్న ఎంప్లాయీస్ కానివ్వండి, వాళ్ళ ద్వారా మళ్ళీ వీళ్ళకి లాభం ఉంది. ఇందాక మనం ఏం చేస్తున్నాం, ఇబ్బంది ఉందని చెప్తున్నాం. అంటే వాళ్ళు ఇబ్బందులు సెలవు తీసుకొని కొంచెం లేట్గా రావటం, ఫైనల్గా వచ్చి మళ్ళీ హెల్ప్ చేయటం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. నిత్య మృష్టాన్న భోజనం, చక్కగా భోజనం విషయంలో చక్కగా హ్యాపీగా ఉంటారు. ధనం విషయంలో, ధాన్యం విషయంలో, అనుకున్న పనుల విషయంలో కొంతలో కొంత ఉపయోగం ఉంటుంది. అంటే వీళ్ళకి మేజర్ గ్రహాల్లో శుక్రుడు కొంచెం బాగా ఉపయోగపడటం వల్ల అన్ని బాధలు పడుతున్నా కానీ ఈ విషయాల్లో బాగుంటుంది. గెయిన్ త్రూ లేడీస్, ఇంట్లో భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవలు ఏమైనా ఉంటే కనుక అలా భర్త నుంచి భార్యకి, భార్య నుంచి భర్తకి సపోర్ట్ వచ్చేసి ఆ విషయంలో బాగుంటారు వీళ్ళు. నక్షత్రాలను బట్టి వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు మనం చెప్పుకున్నామండి. మూలా నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి బాగుంటుంది, రాజ్యలాభం ఉంది, ప్రమోషన్స్ వస్తాయి. ఛాలెంజెస్, దరిద్రము, అతి భయము, రోగం వల్ల అతి భయము, లేదంటే ఫైనాన్షియల్ క్రైసిస్, ఇది మనకి వాళ్ళకి ఛాలెంజ్. తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి బాగుంటుంది, లాభప్రదంగా ఉంటుంది, రాజ్యలాభము, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే భయము, అతి భయము అంటే దేనికో ఒక విషయాన్ని గురించి భయపడుతూ ఉంటారు. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి, లాభము, రాజ్యలాభము బాగుంది. వీళ్ళకి బంధనము, భయపడే విధంగా ఉంది. అంటే మీకు నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే ఎక్కడైనా వీళ్ళకి ధనప్రాప్తి, ధన ప్రవాహం అయితే బాగుంది. రెండోది లాభప్రదంగా కూడా ఉంటుంది, ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మిగతా విషయాలు కనుక చూసుకుంటే భయపడటం, తర్వాత అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇందాక చెప్పిన విధంగా సూర్యుడి వల్ల ఈ రిలేషన్షిప్స్ అనమాట, ఎంప్లాయీస్ కింద ఎంప్లాయీస్ గౌరవించకపోవటం, ఏదైనా పని చేస్తే ఆటంకాలు రావటం, ఇవన్నీ వచ్చే అవకాశం వాటి వల్ల వస్తుంది. బట్ మిగతా నక్షత్ర ప్రకారం చూసుకుంటే ధనం వైజ్ కానివ్వండి, మిగతా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఇవన్నీ బాగున్నాయి. సో వీళ్ళకి పరిహార మార్గాలు గురుగారు? వీళ్ళకి ఎక్కువగా కుజుడు, సూర్యుడు సరిగ్గా అనుకూలంగా లేరు కాబట్టి వీటికి సంబంధించి పరిహారం కనుక చూసుకుంటే కందుల్ని మంగళవారం పూట 1 kg దానం చేస్తే చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. అలానే వీళ్ళకి తులసి చెట్టుకి ఇంకా వాళ్ళకి నీళ్లు పోసి కనుక పూజ చేయగలిగితే హెల్త్ కాంప్లికేషన్స్, ఈ భయం, ఇవన్నీ వాటి నుంచి బయటపడుతూ ఉంటారు. ఇవి కాకుండా వీళ్ళకి దుర్గా కవచం అని ఉంటుంది, లేదంటే దేవీ కవచం. దేవీ కవచం చాలా పెద్దది, బట్ చదవడం దుర్గా కవచం, దుర్గా సప్తశ్లోకి చదువుకుంటూ ఉంటే రెగ్యులర్గా చాలా బాగుంటుంది. సూర్యుడికి ఆర్గ్యం చేయటము, ఇంకా కనుక ఏదైనా కనుక పడితే సూర్యుని యొక్క సూర్యాష్టకం అని ఉంటుందండి, అది కనుక చదవ. ఆదిత్య హృదయం చాలా చాలా పవర్ఫుల్. సో అది పెద్దది అనుకుంటే, చిన్నది కావాలనుకుంటే మొన్న ఎవరో అడిగారు నాకు, చిన్నది అది 22 శ్లోకాలు 23 చిన్నది అని చెప్పండి చెప్పేసి
ఇది సూర్యాష్టకం సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది. ఆ వైబ్రేషన్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంతవరకు చేసుకుంటే సరిపోతుందండి. బట్ ఎవరికైనా కనుక రాజ్య లాభం చూపిస్తుంది, హయ్యర్ మేనేజర్ లెవెల్లో ఉన్న వాళ్ళు, పొలిటికల్గా ఎవరైనా అలాంటి వాళ్ళు రాజశ్యామ లాభం చేయించుకోవటం. తర్వాత వీళ్ళకి ధనప్రాప్తి చాలా బాగుంది ఆల్రెడీ. బట్ ధన ప్రవాహానికి ఇంకా ఎవరైనా కనుక బాధపడుతూ ఉంటే కుబేరు పాశుపత అభిషేకం చేయించుకున్నా. బట్ వీళ్ళకి శని యొక్క ప్రభావం ఏలినాటి అర్ధాష్టమ శని ఉండటం వల్ల ఎక్కువగా వీళ్ళకి రుద్రాభిషేకం చేయించుకుంటూ ఉంటే శివాలయాల్లో చాలా బాగుంటుందండి. ప్రదోషకాలంలో ఉన్న గురుగారు మార్నింగ్ టైం అంట. జనరల్గా మార్నింగ్ టైంలో ఎక్కువ చేస్తూ ఉంటారు. బట్ ప్రదోషకాలం ఇంట్లో అయితే ప్రదోషకాలంలో అమావాస్య ముందు మనకి ఇది వస్తుంది, మాస శివరాత్రి టైంలో ఇలాంటి సమయాల్లో చేయించుకుంటే, శని త్రయోదశి వచ్చిన రోజులు ఇలాంటి వాటిలో చేస్తుంటే బాగుంటుంది. పార్థివ శివలింగంతో ఇంట్లో చేయించుకుంటే చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు ఇంట్లోనే సజెస్ట్ చేస్తాను. హోమం శివలింగం ఇంట్లో ఉండొచ్చు గురుగారు? అంటే చిన్న సైజు పరిమాణం ఇంట్లో ఉండొచ్చండి, పెద్దది కాకుండా ఇంట్లో పెట్టుకోవచ్చు. అవన్నీ ఇంత అమ్ముతారండి ఇంట్లో చేసుకోవడానికి. చక్కగా అది పెట్టుకొని చేసుకోవచ్చండి. పెట్టుకొని చాలా రోజు చేయాలని ఉంటాయి కదా, అలా ఏమి ఉండదు. లింగ అర్చన అంటారండి. సో శివుడికి అభిషేకం అంటే ప్రీతి. మన స్నానం చేసిన వెంటనే చక్కగా ఎన్ని నీళ్లు కానివ్వండి, పసుపు నీళ్లు, గంధం ఏదో ఒకటి అన్నము అలా శివలింగం మీద వేసేస్తూ ఉంటే లింగార్చన చాలా చాలా పుణ్యం ఉండదు, అందరూ చేయరు. అవి కనుక స్లోగా చేస్తూ ఉంటే కాశీ దర్శన ప్రాప్తి, శ్రీశైల ప్రాప్తి, అరుణాచల ప్రాప్తి. అంటే కొంతమంది అలా పెద్ద పెద్ద తీర్థయాత్రలు చేయాలని ఉంటుంది, చేయలేరు. అప్పుడు ఫస్ట్ చిన్నది స్ఫటికలింగం మొదట్లో పెట్టచ్చా గురుగారు? రెండు వేరండి. అది తులసి మొక్క బయట పెట్టుకుంటాము, శివలింగం మనం ఇంట్లో పెట్టుకోవాలన్నమాట. ఇంట్లో ఉంచుకోవాలి. ఇంట్లో పూజా గదిలో కానీ, పూజా గదిలో రోజు చేయకపోతే అభిషేకం లాంటివి ఏమైనా ఇబ్బందా? అంటే ఎవరో ఒకళ్ళు ఉంటారండి, సింపుల్గా చేసుకుంటే బాగుంటుంది. మనం లేరనుకోండి, ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు. సో 1-2 రోజులు ప్రాబ్లం ఏం కాదండి. ఓకే, మనకి ధారా పాత్రలు ఉంటుంది, ఆ పాత్రలో నీళ్ళు పోసేసి పెట్టేసిపోతే పోతుంటుంది. మనం వెళ్ళేటప్పుడు చేసిపోతే 1-2 రోజులు ఏం కాదు. ఎందుకంటే టూ మెనీ డేస్ ఎక్కువగా ఉంటే అప్పుడు ప్రాబ్లం అవుతుంది. చిన్న స్ఫటికలింగం పడితే గుళ్ళో ఇవ్వటము, లేదంటే మనకి ఒక కాలువలో కానివ్వండి, నదిలో కానీ దండం పెట్టుకొని నేను చేయలేకపోతున్నానని చెప్పేసి అక్కడ డ్రాప్ చేస్తే అయిపోతుంది. లేదంటే మనకు శివాలయాల్లో వాళ్ళకి ఇచ్చేసి, మా ఇంట్లో ఉందండి కొంచెం మీ దగ్గర పెట్టుకుంటే వాళ్ళు పెట్టేసుకుంటూ ఉంటారు. మళ్ళీ మీకు కావాలనుకున్నప్పుడు మళ్ళీ కొనుక్కోవచ్చు. అది ఎంత అవుతుందండి, 300-400 పెద్ద ఖర్చు కూడా కాదు. చేసినంత కాలం చేయండి, చేయలేనప్పుడు కష్టంగా ఉన్నప్పుడు వాళ్ళు తీసేస్తే సరిపోతుందండి. రైట్ గురుగారు. సో చూసారు కదండి, ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రభావం స్టార్ట్ అయిపోయింది, నడుస్తూ ఉంది. సో వాళ్ళు ఎక్కువ మనస్తాపానికి, మనసుకు సంబంధించిన ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ ప్రభావం పెరిగే కొద్దీ కూడా వాళ్ళు తీవ్రతని గట్టిగా ఫేస్ చేస్తూ ఉంటారు. సో అలా ఫేస్ చేస్తూ ఇబ్బందులు పడే వాళ్ళు ఎవరైతే ఉంటారో గురువు గారు వాళ్ళకి కొన్ని పరిహార మార్గాలు చెప్పారు. సో ఇంట్లో చేసుకునేవి చెప్పారు, అలాగే బయట చేయించాల్సినవి, కొంచెం పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఉద్యోగాల్లో ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉంటే కనుక గురువుగారు చెప్పిన విధంగా హోమాలు కనుక చేయించుకుంటే మీకు మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో మీ ఎవరికైతే కావాలి దీని గురించి డీటెయిల్స్ అనుకుంటారో వాళ్ళు గురువుగారికి కాల్ చేసి అడగొచ్చు. థ్యాంక్ యూ గురుగారు. నమస్కారం అండి.